హాయ్ అందరికి. ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ అయిందన్న సంగతి మనకు అందరికీ తెలిసిందే. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు 10th ప్లేస్ ఐటీఐ డిప్లొమా బీటెక్ వాళ్ళు అయితే ఎలిజిబిలిటీ ఉన్నారు. అండ్ ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఏఎల్పిని మొబైల్ ఫోన్లో ఆర్ ల్యాప్టాప్లో మనం ఎట్లా అప్లై చేసుకోవాలి వితౌట్ మిస్ అవుట్ పోకుండా అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ మనం గూగుల్కి వెళ్ళండి. గూగుల్కి వెళ్ళి ఆర్ఆర్బి ఏఎల్పి అని టైప్ చేయండి. ఆర్ఆర్బి ఏఎల్పి అప్లై ఆన్లైన్ అని టైప్ చేయండి. అప్పుడు మనకు ఆర్ఆర్బి హోమ్ అనేది ఇక్కడ కనబడుతుంది. దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకు ఆర్ఆర్బి అఫీషియల్ నోటిఫికేషన్ తీసుకోబోతుంది. నెక్స్ట్ కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ కింద చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్స్, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఏం కనబడుతుంది, మనకు అప్లికేషన్ ప్రాసెస్ ఓపెన్ అవుతుంది. అప్లై అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ ఇక్కడ ఆర్ఆర్బి మీరు ఇప్పటి వరకు అప్లై చేసుకుంటే, అంటే వేరే ఆర్ఆర్బి జేఈ కానీ వేరే ఎగ్జామ్స్ కూడా అప్లై చేసుకుంటే అప్పుడు డైరెక్ట్ లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడిషనల్ అవుతాను. ఒకవేళ మీరు ఇప్పటి వరకు చేసుకోలేదు, అకౌంట్ లేకపోతే క్రియేట్ అయిన అకౌంట్ అని ఉంది కింద, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. క్యాండిడేట్స్ హూ ఆల్రెడీ క్రియేటెడ్ అన్ అకౌంట్, ఓకే మనం ఇప్పటివరకు క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏం అడుగుతుంది, నేషనాలిటీ అడుగుతుంది. నేషనాలిటీ ఇండియన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫుల్ నేము రీటైప్ సేమ్, మళ్ళీ ఫుల్ నేమ్ చేయండి. మీరు ఒకవేళ పెళ్ళి అయ్యి ఏమన్నా నేమ్ మార్చుకుంటే అప్పుడు నేమ్ మార్చిన నేమ్ అంటే ఎస్ అని పెట్టండి. ఒకవేళ మీరు ఏం మార్చకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డేట్ ఆఫ్ బర్త్ కూడా మళ్ళీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ అడుగుతుంది. జెండర్ కూడా మళ్ళీ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ సేమ్ యాజ్ ఎస్ఎస్సి, మనం ఏ జాబ్ అప్లై చేసినా కానీ యాజ్ పర్ ఎస్ఎస్సి మనం మెన్షన్ చేసేలాగా చూసుకోండి. నెక్స్ట్ మీ కాంటాక్ట్ డీటెయిల్స్ అంటే ఈమెయిల్, ఫోన్ నెంబరు అవి ఎంటర్ చేయండి. వాటికి ఓటీపీలు వస్తాయి. ఆ ఓటీపీలు దీంట్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ వెరిఫికేషన్ త్రూ డిజీ లాకర్, వెరిఫికేషన్ త్రూ ఆధార్ కార్డు. ఐ డోంట్ హ్యావ్ ఆధార్ కార్డు. మన ఖచ్చితంగా అందరికి ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి వెరిఫికేషన్ త్రూ ఆధార్ క్లిక్ చేయండి. ఆధార్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఆధార్ నెంబర్ క్లిక్ చేసి దానికి కూడా సేమ్ మన నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని మనం వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ ఏం అడుగుతుంది, డిక్లరేషన్ అడుగుతుంది. నేను అంటే మనకు ఏజ్ ఎంత, ఈ ఆర్ఆర్బిఎల్పికి 18 years నుండి 30 years వరకు ఫ్లెక్సిబిలిటీ ఏజ్ ఉంది కాబట్టి నేను 18 years కంటే ఎక్కువనే అని దీనికి మనకు చెక్ బాక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటాను. ఈ పాస్వర్డ్ కూడా నెంబర్ ఉండాలి, లెటర్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు @ లాంటి సింబల్ ఉండాలి, లెటర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. మినిమం 8 కంటే ఎక్కువ ఉండాలి. అదొకసారి చూసుకోండి. సేమ్ మళ్ళీ ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా తప్పువేనే అనుకుంటే ప్రివ్యూ అని ఒకసారి క్లిక్ చేసి చూసుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోండి. నేను రోబోట్ కాదని ఐఎమ్ నాట్ రోబోట్ని క్లిక్ చేయండి. క్రియేట్ అయిన అకౌంట్ క్లిక్ చేయండి. అప్పుడు మనకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది. అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు లాగిన్ విత్ ఆధార్ లేకపోతే లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడిషన్ క్లిక్ చేయండి. మనకి ఎందుకంటే మనకు మెయిల్కి వస్తుంది ఆర్ఆర్బి ఐడి వస్తుంది. ఇప్పుడు నేను ఆధార్ పరంగా క్లిక్ చేస్తున్నాను అనుకోండి. నా ఫోన్ నెంబర్, నేను నా ఫోన్ నెంబర్ని ఎంటర్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తాను. ఆ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే మనకు ఆ చెక్ బాక్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి లాగిన్ అని క్లిక్ చేయండి. అప్పుడు మనకు లాగిన్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఫోన్ నెంబర్ అవన్నీ ఎందుకు అనుకుంటే లాగిన్ విత్ ఆర్ఆర్బి అకౌంట్ క్రెడిషన్ కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మొబైల్ నెంబరు లేకపోతే ఈమెయిల్ అడ్రస్ క్లిక్ చేయండి. పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి లాగిన్ అనేది క్లిక్ చేయండి. ఓటీపీ అయితే ఎక్స్పెక్టెడ్ కంటే కొంచెం లేట్గా వస్తుంది. లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇప్పుడు ఏమంటుంది, ఆధార్కి వచ్చిన ఓటీపీ కూడా వెరిఫై చేసుకోమంటాను. అంటే మనం వెరిఫై ఎందుకంటే నేను అప్పుడు అప్లై చేసిన కాబట్టి ఇప్పుడు ఆధార్ వెరిఫై చేసుకోమంటాను. అంటే ఓల్డ్ అప్లై చేసిన వాళ్ళు ఒకసారి చూసుకోండి ఆధార్ వెరిఫికేషన్ అనేది. ఆధార్ కూడా సక్సెస్ఫుల్గా వెరిఫై అయిపోయింది. వెరిఫై అయిపోయిన తర్వాత ఫస్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుంది. ఏం చెప్తుంది ఇది, మనకు లాంగ్వేజ్ అనేది మన రీజనల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుంది. అంటే మనం తెలుగులో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు అనే దాని గురించి చూడండి, అదొకటి ఇంపార్టెంట్. ఇంకా ఎగ్జామినేషన్ ఫీ షుడ్ నాట్ కంప్లీట్ బిఫోర్, అది ఒకసారి చూసుకోండి. ఫైనల్ సబ్మిషన్ అప్పుడు మాత్రమే ఫీ పేమెంట్ కన్ఫర్మేషన్ చూసుకోండి అని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఒకసారి చూసుకోండి.
ఫస్ట్ సెలెక్ట్ ద ఆర్ఆర్బి విచ్ యూ వాంట్. మనకు మీకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన, మన జోన్ సెలెక్ట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్లలో. ఎందుకంటే ఇప్పుడు మనం ఏ జోన్ అయితే సెలెక్ట్ చేసుకుంటాం అక్కడ మాత్రమే మన పోస్టింగ్, ఆ దగ్గరలో మాత్రమే మన ఎగ్జామ్ సెంటర్లు పడతాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే మనం అంటే వచ్చే పోస్టులు కూడా ఉంటాయి కదా, కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు మన సికింద్రాబాద్ జోన్, కానీ కొంతమంది ముంబై జోన్కి అప్లై చేస్తారు. ముంబై జోన్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. కొంతమంది చెన్నై జోన్కి అప్లై చేస్తారు. పోస్టులు ఎక్కువ ఉన్నాయి, ఆడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మాక్సిమం నా సజెషన్ మీ నేటివ్ ప్లేస్ దగ్గర ఉండే చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఒక సెంట్రల్ ఎట్లుంటాయంటే పోస్టింగ్ అక్కడ పడితే మళ్ళీ కొంచెం టైం పడుతుంది మనం మళ్ళీ మన ప్లేస్కి రావడానికి. సో నేను సికింద్రాబాద్ కాబట్టి సికింద్రాబాద్ జోన్ క్లిక్ చేసుకుంటాం. నెక్స్ట్ కరెంట్లీ ఏమైనా డిబార్ అయినామా, మనం డిబార్ ఏం కాలేదు. నెక్స్ట్ ఆ చెక్ బాక్స్ని క్లిక్ చేసుకోండి, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు ఇది ఏమడుగుతుంది, ఫిజికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అడుగుతుంది. దీంట్లో ఫిజికల్ ఫిట్నెస్లో ఐస్ అంటే మనకు ఐసైట్ అవి చాలా ఇంపార్టెంట్. ఇదేమంటుంది, స్పీచ్ అవన్నీ మనకు ఏం లేవు. డూ యూ హ్యావ్ అంటారు, నో అని పెట్టాలి, ఎస్ అని పెట్టారు. డూ యూ హ్యావ్ ఇయరింగ్ ఇంపైర్మెంట్, నో. డూ హ్యావ్ అన్ఎయిడెడ్ విజన్, మనకు ఏమైనా సైట్ లాంటిది ఉన్నదా, అది ఉంటే ఎస్ అని పెట్టండి. బేస్డ్ ఆన్ యువర్ రెస్పాన్స్ యు ఆర్ మెడికల్లీ నాట్ ఎలిజిబుల్ ఫర్ అసిస్టెంట్, ఎస్ అని పెట్టాలి. నెక్స్ట్ డూ యూ యూజ్ ఎనీ లెన్స్ ఏమైనా వాడతాం అంటుంది, మనకు లెన్స్ ఏం వాడంగా, నో. నెక్స్ట్ అండర్గోని ఏమైనా సర్జరీ లాంటివి ఏమైనా చేసుకున్నావా, ఐ సర్జరీస్, నో. నెక్స్ట్ డూ యూ హ్యావ్ ఎనీ కలర్ బ్లైండ్నెస్ ఉన్నా, లేదు అంట. మనకి ఇంతకుముందు ఇక్కడ చూసినాం 6/6 విజన్ మనం నో నో అని పెట్టినాం అనుకో, డైరెక్ట్ నాట్ ఎలిజిబుల్ అని చూపెడతాను. అక్కడ నుంచి ఇంకా ప్రాసెస్ ఉండదు. ఇంకా నెక్స్ట్ కంటిన్యూ అని క్లిక్ చేయండి. మనకు మెడికల్ ఫిట్నెస్ స్టాండర్డ్స్ అడుగుతుంది. మనం ఏమన్నా సర్జరీతో బాధపడుతున్నామా, నో అని పెట్టండి. ఏమన్నా బ్యాక్ లోడ్స్ సిజరీస్ ఏమైనా అయినాయా, నాకు ఒకటి అపెండిక్స్ అయింది కాబట్టి ఎస్ అని పెట్టిన. కాబట్టి నేను ఆర్బిఏఎల్పికి నాట్ అప్లికేబుల్. మీకు ఏం కాకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ ఆర్ యూ కేపబుల్ ఆఫ్, ఎస్ అంటే మనం ట్రైన్ నడపాలి కాబట్టి లాంగ్ ఆపరేటింగ్ అవర్స్లో ఉండగలుగుతావా, ఎస్ అని పెట్టండి. నెక్స్ట్ కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏమడుతుంది, మెడికల్ కండిషన్ అడుగుతుంది. మనకి ఏమైనా డయాబెటీస్ ఉన్నదా, నో. హైపర్ టెన్షన్ ఏమైనా ఉన్నదా, నో. నెక్స్ట్ ఏమన్నా హార్ట్ సర్జరీస్ అయినా, నో. మెడికేషన్లు ఏమైనా ఉన్నామా ఇప్పుడు ప్రజెంట్, నో అని క్లిక్ చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. నెక్స్ట్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ అని చెక్ బాక్స్ క్లిక్ చేయండి, సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు మనకు డీటెయిల్స్ చెక్ చేసుకుంటుంది. ఆల్రెడీ నేను ఇవన్నీ ఎంటర్ చేసిన కాబట్టి మీకు ఇట్లా ఫ్రెష్గా అప్లై అవుతుంది. డీటెయిల్స్ చెక్ చేసుకుంటుంది. ఆల్రెడీ నేను ఇవన్నీ ఎంటర్ చేసిన కాబట్టి మీకు ఇట్లా ఫ్రెష్గా అప్లై అవుతుంది. డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. మనం నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమడుతుంది, ఐ హ్యావ్ కన్సెంట్ మై రిఫండ్ మే బి క్రెడిటెడ్ టు బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు మనకు చెప్పిన అప్లికేషన్ ఫీజు 500 ఫస్ట్ కట్టాలి. ఓబీసీ జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 400 రిఫండ్ వస్తుంది ఆఫ్టర్ ఎగ్జామ్ కంప్లీట్ అంటారు. ఐ అండర్స్టాండ్ అండ్ అగ్రీ క్లిక్ చేయండి. అండ్ డీటెయిల్స్ కూడా బ్యాంక్ అకౌంట్ది కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యానా, ఇప్పుడు ప్రజెంట్ నేను ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు కాదు కాబట్టి నో అని పెట్టండి. ఆర్ యూ అవైలబుల్ టు ఫ్రీ కన్సెషన్ అండ్ ఈబీసీ, ఈబీసీ ఎవరికైనా ఉంటే ఈబీసీ క్లిక్ చేయండి. ఆర్ యూ ఎంప్లాయీ, నేను రైల్వేస్లో కాదు కాబట్టి నో క్లిక్ చేస్తున్నాను. నేమ్ ఆఫ్ ద కరెంట్ డిపార్ట్మెంట్, నేను స్టేట్ గవర్నమెంట్ క్లిక్ చేస్తున్నాను. మీరు ఏది కాదు కాబట్టి నో అని క్లిక్ చేయండి. నా డీటెయిల్స్ అడుగుతుంది. నెక్స్ట్ కోర్స్ కంప్లీషన్ ఏమన్నా అప్రెంటిస్ చేసినామా అంటుంది, నేను ఏం చేయలేదు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ 12 డిజిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ అవుతాయి. మనకు ఆధార్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇట్లా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతుంది. నేను ఆల్రెడీ అప్లికేషన్ చేసుకున్నా కాబట్టి నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ డైరెక్ట్ దీంట్లో చూపెడుతుంది. ఒకవేళ చేంజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లా చేంజ్ చేసుకుని అకౌంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రెష్ ఆస్పిరెంట్స్ అయితేనేమో మనకు డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేసుకోవాలి, ఐఎఫ్ఎస్సి కోడ్, అకౌంట్ నెంబర్ అవన్నీ. సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మనం ఏది ఎక్కడ చదివినాం. ఫస్ట్ క్వాలిఫికేషన్ అడుగుతుంది. నా క్వాలిఫికేషన్ ఏంటి, నేను బీటెక్ కంప్లీట్ చేసిన, డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్. ఇప్పుడు మీకు చెప్పిన దీని క్వాలిఫికేషన్ ఏంటంటే ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ. ఓకే, నెక్స్ట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ నేను అంటే బీటెక్ అయిపోయింది కానీ డిగ్రీ అని క్లిక్ చేయకండి, ఫస్ట్ బేసిక్స్ నుంచి క్లిక్ చేయండి. 10th అనేది మ్యాండేటరీ అని చెప్పిన, ఫస్ట్ మెట్రికులేషన్ క్లిక్ చేయండి. దాని తర్వాత డీటెయిల్స్ క్లిక్ చేయండి. సెలెక్ట్
మనం ఇక్కడ డిస్టిక్ అండ్ ఎస్ఎస్సి నెంబరు అది క్లిక్ చేసి యాడ్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ నేనేం చేసిన డిప్లొమా చేసిన, ఇంటర్నేషనల్ అయితే ఇంటర్ క్లిక్ చేయండి. 3 years డిప్లొమా డీటెయిల్స్ కూడా క్లిక్ చేయండి. నెక్స్ట్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, ఆ డిగ్రీ డీటెయిల్స్ కూడా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అని వస్తుంది. నెక్స్ట్ వచ్చిన తర్వాత మనకి ఏమడుతుంది, ఫోటో అడుగుతుంది, మన సిగ్నేచర్ అడుగుతుంది. ఫోటో సిగ్నేచర్ అనేది మనం ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ప్రిఫరెన్స్ అడుగుతుంది. ప్రిఫరెన్సెస్లలో మనకు ఎక్కడ పోస్ట్ పెట్టుకోవాలంటే ఇప్పుడు నేను సికింద్రాబాద్ జోన్ క్లిక్ చేసిన. క్లిక్ చేసినాక మన సికింద్రాబాద్లో కూడా అనుకోకుండా ఈస్టర్న్ రైల్వేస్, వెస్టర్న్ రైల్వేస్ అంటే అవి అడుగుతుంది. అవి పెట్టుకోండి. అంటే ఒడిశా ప్లేసెస్ కనబడితే విజయవాడ అనుకుంటే అది మీ దగ్గర ఉన్న ప్లేసెస్ ముందు పెట్టుకోండి, లేని ప్లేసెస్ తర్వాత పెట్టుకోండి. ఇది మనకు ఏమంటారు అయింది, అప్లికేషన్ ప్రాసెస్ ఎంటర్ అయింది. నెక్స్ట్ లాస్ట్కు సేవ్ క్లిక్ చేసి ఓకే వద్దండి, అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఫీజు అడుగుతుంది, ఆ ఫీ పేమెంట్ కూడా క్లియర్ చేసేయండి. అప్పుడు మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు. ఇంకేమైనా డౌట్ ఉన్నా మనకు కామెంట్లలో చెప్పాలి, నేను 1-on-1 రిప్లై ఇస్తా. అండ్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అఖిల్ టిప్స్. ఇలాంటి జాబ్స్ ఎన్నో పోస్ట్ చేస్తూ ఉంటా, ఒకసారి మన ఛానల్లో చూసుకోండి.